నా పేరు లక్ష్మి. నా వయసు 10 సంవత్సరాలు. ఈరోజు పొద్దున మా అమ్మ నన్ను బాగా కొట్టింది. నేను రోజు పొద్దున 5 గంటలకు చెత్త ఏరడానికి వెళ్తాను. అది అమ్మితే నాకు 30 రూపాయలు వస్తాయి. నేను చెత్త కుండీలో దొరికిన అన్నం తిని మిగిలిన అన్నం మా అమ్మకు మరియు మా చెల్లకు తీసుకొని వెళ్తాను. నాకు 2 ఏళ్ళున్నప్పుడే మా నాన్నని ఆయన స్నేహితులు పొడిచి చంపేశారు. అందుకని నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చెయ్యను. నాకు ఒక అన్నయ్య, 2 చెల్లెళ్ళు. మా అన్నయ్య ఇంటి నుండి పారిపోయాడు. ఒక చెల్లిని మా చిన్నమ్మ మద్రాసుకు తీసుకువెళ్ళింది. అప్పుడు మా ఇంట్లో నేను, అమ్మ, చెల్లి ఉంటాము. నేను సంపాదించిన 30 రూపాయలతోనే చెత్త కుండీలో దొరికిన అన్నంతోనే 3 సంవత్సరాల నుండి ఇంటిని నేనే గడుపుతున్నాను. చెత్త కుండీలో దొరికిన అన్నం తిని మాకు కడుపులో నొప్పి లేస్తుంది. మా గుడిసె సారా అమ్మే దుకాణం కాడ ఉంది. అక్కడి పురుషులు మంచివాళ్ళు కారు. వాళ్ళు సారా త్రాగి మా ఇంట్లోకి వస్తారు. అప్పుడు అమ్మ నన్ను తిట్టి చెత్త ఏరడానికి పంపుతుంది. నేను బయటికి అడుగు పెట్టగానే డోర్ బంద్ చేసుకుంటుంది. నా మనసు కూడా అందరి పిల్లల్లాగా ఆడాలి అనిపిస్తుంది, చదువుకోవాలి అనిపిస్తుంది. అందుకే నాకు పని చెయ్యాలి అనిపిస్తుంది. నేను ఎంతో కష్టపడి మా అమ్మని, మా చెల్లెల్ని పోషిస్తున్నాను. అయినా నన్ను ఎవ్వరూ ప్రేమగా చూడరు. నాకు చాలా దుఃఖం వేసినప్పుడు నేను చెట్టు కింద కూర్చొని ఏడుస్తాను. నా కళ్ళలో ఒక విమానం వచ్చింది. అది నాకు ఒక అందమైన చోటికి తీసుకువెళ్ళింది. అక్కడ నాకు ఎంతో సంతోషంగా ఉన్నాను.